నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 3వ తారీఖు జూలై నెల 2024వ సంవత్సరం బుధవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు. రేపు జ్యేష్ఠమాస బహుళపక్ష ద్వాదశి తిథి ఉదయం 7:10 వరకు, తదుపరి త్రయోదశి తిథి. రోహిణి నక్షత్రం రాత్రి 4:07 వరకు, తదుపరి మృగశీర్ష నక్షత్రం. శూల యోగం ఉదయం 9:02 వరకు, తదుపరి గండ యోగం. తైతుల కరణం ఉదయం 7:10 వరకు, గరజ కరణం సాయంత్రం 6:29 వరకు, తదుపరి వణిజ కరణం ఉంటాయి. నక్షత్ర వర్జం రాత్రి 8:18 నుండి 9:52 వరకు. అమృతకాలం రాత్రి 1 నుండి 2:33 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:46 సూర్యాస్తమయం సాయంత్రం 6:55 చంద్రోదయం రాత్రి 3:52 చంద్రాస్తమయం సాయంత్రం 4:39 అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తం ఉదయం 11:54 నుండి మధ్యాహ్నం 12:47 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:21 నుండి 1:59 వరకు. గుళిక కాలం ఉదయం 10:42 నుండి మధ్యాహ్నం 12:21 వరకు. యమగండం ఉదయం 7:25 నుండి 9:03 వరకు. ఇవాళ ఏకాదశి ఉపవాసం ఉన్న వారికి రేపు పారణ సమయం సూర్యోదయం నుండి ఉదయం 7:10 వరకు ఉంటుంది. శుక్ల యజుర్వేదం, వాజసనేయ సంహిత, కన్వ అధ్యాయం ప్రకారం జ్యేష్ఠ బహుళపక్ష ద్వాదశి రోజు కూర్మ జయంతి. కాబట్టి శుక్ల యజుర్వేదికులు రేపు కూర్మ జయంతిని జరుపుకుంటారు. రేపు మాస రోహిణి వ్రతం. జైన స్త్రీలు ప్రతి నెల వచ్చే రోహిణి నక్షత్రం రోజు తమ భర్తల ఆయురారోగ్యాల కోసం ఉపవాసం ఉంటారు. ప్రదోష సమయంలో త్రయోదశి తిథి ఉన్న కారణంగా రేపు ప్రదోష వ్రతం. శివ భక్తులు ప్రదోష సమయంలో రుద్రాభిషేకం చేస్తారు. సర్వార్థ సిద్ధి యోగం రేపు పూర్తిగా ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.